తెలంగాణలో చూస్తున్నారు కదండి, రేవంత్ రెడ్డి పరిపాలన కంపేర్ చేసుకుంటే బీఆర్ఎస్ ప్రభుత్వం బాగుంది అని చాలా మంది అన్నారు. మీరేమంటారు దానికి? బీఆర్ఎస్ ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వం అంత మంచి అయితే ఏం లేదు. ఓకే, ఎందుకని అట్లా? బికాస్ ఆఫ్ ద రైతు బంధు కానీ ప్లస్ రైతు బీమా కానీ ఇంకోటి కళ్యాణ లక్ష్మి కానీ ఇవన్నీ అయితే ఏం పడట్లేదు. జనాలకు తగినంత న్యాయం అయితే జరగట్లేదు. 6 గ్యారెంటీలు అన్నారు కదా, మీకు ఎన్ని గ్యారెంటీలు అందినాయి? నాకైతే ఏ గ్యారంటీ అందలేదు. నేను ఈ గవర్నమెంట్ వాటి మీద ఎప్పుడు నేను పెద్దగా అది కాలేదు, Depend అవ్వలేదు. డిపెండ్ అవ్వలేదు. ఓకే. ఏదో మన కష్టం మనకు కావాలనే ఆలోచన తప్ప ఎప్పుడు అవ్వలేదు. బట్ నేను ఒక్కడైతే చెప్పగలుగుతా, సరే బీఆర్ఎస్ ప్రభుత్వం చాలా ఏం చేసిందో అనేది జనాలకు తెలుసు. బట్ ఆయనకు తగ్గట్టుగా రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. కానీ బట్ మరీ ఇంత జనాలని మాటలు చెప్పి గెలిచిన అనేది జనాలు అనుకుంటున్నారు. మాయ మాటలు అంటారు, అంతే కదా మరి. ఓకే. అయితే ఇప్పుడు కంపేరింగ్ టు కాంగ్రెస్ పార్టీ, సో కాంగ్రెస్ పార్టీలో మనం చూసుకున్నట్టయితే 6 గ్యారెంటీస్ అని ఇచ్చారు. నెక్స్ట్ మంత్ నుంచి మహిళలకు 2500 వేస్తున్నారు. అండ్ 1 కోటి మంది మహిళలను ఎస్పెషల్లీ కోటీశ్వర్లను చేస్తాను అన్నారు. మరి ఎంత వరకు అది నిజం అవుతుందంటారు? సాధకారం అవుతుందా దానికి? అవి ఫేక్ మాటలు చెప్పారండి. వాసన చెప్పాలంటే అవన్నీ కావాలంటే ఇంకో 1,50,000 కోట్లు కావాలి. ఇప్పుడు రాష్ట్రానికి అప్పే ఉడతలేదు. అలాంటప్పుడు ఇవన్నీ చేయడం అనేది అసాధ్యం. కాకపోతే వాళ్ళు మాటలు చెప్పేందుకు గెలిచిరు, పోయి సీట్లో కూర్చున్నారు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అయితే. బట్ ఎండ్ ఆఫ్ ద డే బీఆర్ఎస్ ప్రభుత్వమే కొన్ని నడపడానికి చాలా అప్పులు ఉండకుండా ఉండడం చాలా ఇబ్బంది పడ్డది. వీళ్ళు మాటలు చెప్పి గెలిచిరు అంతవరకు. థ్యాంక్ యూ.